నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం 15న జరిగే ఉత్తరాంధ్ర గర్జనను విజయవంతం చేయాలి ప్రజలకు మంత్రి అమర్నాథ్ పిలుపు మునుగోడు ఉప ఎన్నికల్లో బహుజనులకే ఓటు వేసి గెలిపించుకుంటాం డ్రైవర్ల ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు సిద్ధార్థ గౌడ్ స్పష్టీకరణ వికేంద్రీకరణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి విశాఖ నగరానికి ఏం చేశారని గర్జన నిర్వహిస్తున్నారు వైసీపీ నేతలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రశ్న ఇక డీటెయిల్స్ చూస్తే మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖలో జరగనున్న ఉత్తరాంధ్ర గర్జనను విజయవంతం చేయాలని మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు పాల్గొనాలని కోరారు ఉత్తరాంధ్రకు రాజధాని వద్దు అని యాత్రలు చేసిన వారికి తగిన గుణపాఠం ఈ గర్జన ద్వారా తెలియజేయాలని సూచించారు మహాపాదయాత్ర చేసిన రైతులు ఉత్తరాంధ్ర ద్రోహులు అని ఆరోపించారు వారిది పాదయాత్ర కాదని ఉత్తరాంధ్రపై దండయాత్ర అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ వేదికగా విశాఖ రాజధాని కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షల్ని ఈ ప్రాంతంలో ఎంత బలంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం అంతా కూడా ఎంత బలంగా విశాఖ రాజధాని కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారో దీనికి అసలు ఒక రకంగా మేము అమరావతి నుంచి వస్తున్నటువంటి దండయాత్రకి అమరావతి నుంచి వస్తున్నటువంటి ఈ క్యాపిటలిస్ట్ పాదయాత్రకి దీనికి వెనకాతలు ఉన్నటువంటి వారందరికీ ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉద్యమానికి ఊపిరినిచ్చింది వాళ్ళు ఈరోజు ఈ ప్రాంతం మీద దండయాత్ర చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ దగ్గర నుంచి అందరూ కూడా మా ప్రాంతం మీద మీరు మీ దండయాత్ర ఏంటి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షల్ని బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశారు చాలామందిలో చాలా సందర్భాల్లో అసలు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అసలు విశాఖపట్నాన్ని రాజధాని కోరుకోవట్లేదని ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని కావాలని చెప్పి ఎవరు అడగట్లేదు అనేటువంటి చాలా సందర్భాల్లో చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు సహజంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనస్తత్వం అటువంటిది కష్టం వచ్చినా బయటపడరు బాధ వచ్చినా బయటపడరు సంతోషపడినా బయటపడరు అంత సౌమ్యంగా ఉండేటువంటి ప్రజానికం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది అటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అప్పట్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేసినటువంటి పోరాట స్ఫూర్తిని లేదా బ్రిటిష్ వారి మీద పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ ఈరోజు విశాఖ కేంద్రంగా రాజధాని కావాలనేటువంటి ఆ రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ ఈ ప్రాంత ప్రజానికంలో ఈరోజు కలిగించేటువంటి కార్యక్రమం చేశారు ఈరోజు అందరూ రోడ్డెక్కుతూ ఉన్నారు రేపు 15వ తారీఖున చేపట్టబోయేటువంటి గర్జనని ఈరోజు ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షని గట్టిగా వినిపించాలని చెప్పి సిద్ధమవుతా ఉన్నారు వికేంద్రీకరణపై న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి తెలిపారు వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విశాఖ కర్నూలుతో పాటు అమరావతిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పారు విశాఖ రాజధానిగా ఉండకూడదని ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దండయాత్రగా వస్తున్న రైతులకు శాంతియుత నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈరోజు మా పార్టీ నాయకులతో మంత్రులతో జిల్లా అధ్యక్షులతో ఈ 3 జిల్లాలకు సంబంధించిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర
జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయినాక వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మన ప్రాంత అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడ్డుపడే విధంగా ఏ విధంగా కొన్ని ఉద్యమాల పేరుతో, పాదయాత్ర పేరుతో ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మా ప్రభుత్వం ఏ విధంగా వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణకి కట్టుబడి మొదటి నుంచి కూడా 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది అనే అంశంపై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరం నుంచి కూడా వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని విధాల అభివృద్ధి చెంది ఉన్న విశాఖ నగరాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా చేయాలని, అదే కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని, అదేవిధంగా అమరావతిలో అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలని రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మా ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇప్పుడు పాదయాత్ర పేరుతోటి అమరావతి ప్రాంతం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసి మన ప్రాంతంలో అభివృద్ధిని అడ్డుకునే విధంగా వాళ్ళు చేస్తున్న యాత్రలపై మనం నిరసన తెలియజేసేదానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని మీరు అడ్డుకోవద్దు, ఏ విధంగా అయితే మీ ప్రాంతంలో అభివృద్ధిని మేము అడ్డుకోవట్లా, అందువల్ల మా ప్రాంతానికి వచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని మళ్ళా మా ప్రాంతంలో ప్రజల్లో ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న మా ప్రజల దీనికి మీరు అన్యాయం చేయొద్దు అనే దీనికోసం చేస్తున్న ఈ విశాఖ గర్జన ర్యాలీకి మా పార్టీకి మేము ఫస్ట్లోనే చెప్పాం, మా పార్టీ తరఫు నుంచి పూర్తిగా మద్దతు ఇస్తాము. మద్దతు ఇయటమే కాకుండా ఈ పోరాటంలో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ మేరకు పిలుపునిచ్చినా కూడా మేము ముందుండి అన్ని విధాల ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో పరిపాలనా రాజధాని రావాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నాం. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని దానికి మేము కట్టుబడి ఉంటాం. దానికి అన్ని విధాల ఆ పార్టీ సైడ్ నుంచి జేఏసీ ఇచ్చిన ఏ పిలుపుకైనా మద్దతు ఇయటమే కాక అందులో పార్టిసిపేట్ కూడా చేసే కార్యక్రమం చేయాలని మా నాయకులందరికీ ఈరోజు తెలియజేయడం జరిగింది. దానికి ఆ విధంగా ఏ విధంగా సమాయత్తం కావాలనేది వాళ్ళ నియోజకవర్గాలను బట్టి వాళ్ళు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు అనే దానికి కూడా జరుగుతుంది. రేపు మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రధానంగా జేఏసీ నాయకులతో కూడా సమావేశం అవుదామని నిర్ణయించడం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే ఈ నెల 15న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాటు చేశారంటూ చెప్తున్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ కార్యక్రమం 2 నెలల క్రితమే ఖరారైందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి ఏం చేశారని విశాఖ గర్జన నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నాయకులు భూములు కాజేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రాపకం కోసం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రి అమర్నాథ్ స్వయంగా చెప్పడం అవివేకమని అన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే మేము కానీ పిఎస్సి సభ్యులు కొన తాతారావు గారు, జనసేన పార్టీ సెక్రటరీ పర్యావరణం బొలిశెట్టి సత్య గారు, పవన్ కళ్యాణ్ గారి పర్యటన 15, 16, 17వ తారీఖుల్లో ఉత్తరాంధ్రలో ప్రకటించడం జరిగింది. ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే 15వ తారీఖుని విశాఖ రూరల్ అర్బన్ జిల్లా నాయకులు, వీర మహిళలు, శ్రేణులతో పార్టీ ప్రణాళికల మీద, పార్టీ కార్యక్రమాల తీరు, వాటిని పర్యవేక్షించి దిశానిర్దేశం చేస్తారు. 16వ తారీఖుని పోర్టు స్టేడియంలో
జనవాణి ఈ కార్యక్రమం మీ అందరికీ సుపరిచితమే. రాష్ట్రం మొత్తం మీద 4 ప్రాంతాల్లో జనవాణి కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలు తమ తాలూకు బాధల్ని, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవడం, వాటిని గవర్నమెంట్కి పరిష్కారం రాస్తే అనేకం పరిష్కారం అయ్యాయన్న విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇది కేవలం ప్రజల కోసం, ప్రజలు తాను పడుతున్న బాధలు విని పరిష్కరించడానికి తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం 16వ తారీఖున జరుగుతుంది. అలాగే 17వ తారీఖున శ్రీకాకుళం, విజయనగరం మళ్ళీ పార్టీ శ్రేణులతోని, నాయకులతోటి, వీర మహిళలతో అందరితో కూడా చర్చా కార్యక్రమం జరుగుతుంది పార్టీ భవిష్యత్తు మీద. ఈ కార్యక్రమం చాలా ముందుగానే ప్రకటించడం జరిగింది. జరిగాక ఈ కార్యక్రమంకి పేరలల్గా ప్రభుత్వం వాళ్ళ కార్యక్రమం ఉద్దేశించి చేసి తిరిగి మమ్మల్ని అంటే జనసేనని వాయిదా వేసుకోండి, లేదా అంటే మా దాన్ని ఇచ్చేయడానికి చిన్నపుచ్చడానికి పెట్టారు అని అభాండాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవ దూరం. లేని సమస్యని కొత్తగా సృష్టించి గర్జించాలని మీరు ఎందుకు గర్జిస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అడిగిన 30 ప్రశ్నలకి ఒకదానికి సమాధానం లేదు. గర్జించడానికి ఒక కారణం ఉండాలి కదా అని చెప్పేసి, సరే ఇప్పుడు ఈ పార్టీ ఇండోర్ యాక్టివిటీ, దీనికి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పార్టీకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో అగ్రవర్ణాలకు ఓటు వేయబోమని, బహుజనులకే ఓటు వేసి గెలిపించుకుంటామని డ్రైవర్ల ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు సిద్ధార్థ గౌడ్ అన్నారు. గౌడ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. అనంతరం డ్రైవర్ల ఉభయ తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధార్థ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. అగ్రవర్ణాల వారికి పెద్దపీట వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో డ్రైవర్ల ద్వారా ప్రచారాన్ని నిర్వహించే బీసీ బిడ్డని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ గౌడ్, రాములు గౌడ్, హనుమంతు, చింతలయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ మేము డ్రైవర్ కుటుంబీకులుగా, డ్రైవర్ కార్మికులుగా, బహుజనుల బిడ్డలుగా మేము ఏమైతే ఇవాళ చేసినటువంటి కుల సంఘాల వృత్తులు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మద్దతు తెలుపుతూ మునుగోడులో జరుగుతున్నటువంటి అన్యాక్రాంతాన్ని ఎదురిస్తూ ఉన్నాం. ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఈ పార్టీలు, ఈ వ్యక్తులకు మేము తొత్తులం కాదని చెప్పడానికి, అక్కడ ఎవరైతే మునుగోడులో బహుజనుల బిడ్డలకి ఎవరైతే ముందుగా సీటు కేటాయించినటువంటి పార్టీ ఏదైనా కానివ్వండి, ఆ సీటు ఎవరైతే కేటాయించుంటారో వా బహుజన బిడ్డల ఓట్లు 2 లక్షలు ఉన్నాయి కనుక మేమందరం కూడా ఊరు వాడ తేడా లేకుండా గడప గడప తిరిగి మా డ్రైవర్ కుటుంబీకుల ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి, మా బహుజనుల బిడ్డల ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చి బహుజన బిడ్డకే ఓటు వేసి అసెంబ్లీకి పంపేటటువంటి కార్యక్రమం ఇవాళ మన పత్రికా విలేకరుల ద్వారా ఇక్కడ తీసుకున్నాం కనుక మీ అందరికీ ఇదే తెలియజేస్తూ బహుజన బిడ్డకు సపోర్టు, మా మద్దతు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైడ్ 3-4 కాలనీలోని మంచినీటి పైప్లైన్ పనులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ దొరకొండ, ఇన్ఛార్జ్ సిరాజ్ విజయ్ కుమార్, ఖాన్సాబ్, ముకరం, గౌస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
చూడన్నా లాంగ్ వచ్చారా లాంగ్ పోవాలి లాంగ్ పోతే మంచిగా వస్తాయి ఫోటోలు అరే అన్నయ్య చూడన్నా వీడియోలో నీ పేరు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పలు పార్టీల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. విశాఖలోని దసపల్ల భూములు కొండపొరంబోకు అని వీటికి గ్రౌండ్ రెంట్ పట్టాలు ఎలా వచ్చాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు డాక్యుమెంట్లతో భూమిని చేజిక్కించుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో భూదందా కోసమే సూట్ కేస్ కంపెనీలు పెట్టారని విమర్శించారు. వికేంద్రీకరణ పేరుతో విశాఖలో భూములు దోచుకోవడమే వైకాపా నేతల పన అని నిలదీశారు. విజయసాయిరెడ్డి అల్లుడు కూతురు పేరిట ఉన్న అవ్వాన్ కంపెనీ దాదాపు 1,00,000 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారని వెల్లడించారు. అవ్వాన్ రియల్టర్లకు ఇంత సొమ్ము ఎలా వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం ₹1,00,000 మూలధనంతో అవ్వాన్ సంస్థకు కోట్లలో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. వీటిపై ఈడీ విచారణ చేపట్టాలని కోరారు. రియల్ మాఫియాపై సిబిఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోతున్నారని తగిన ఆధారాలతో బయటపెట్టి వీటిపై పోరాడతామని పూర్తి యాదవ్ వివరించారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి కాపాడకుండా అడ్డగోలుగా ఎలాగ మీరు దిగమింగారు? మీ మీద అన్ని భూ ఆరోపణలు వస్తూ ఉంటే విజయసాయి గాని వాళ్ళ ఎంపీలు కానీ ఎందుకు ఇక్కడ నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి మీ యొక్క వ్యక్తులు, మీ పార్టీ వ్యక్తులు ఎందుకు ఇవాళ ఖండించలేకపోతా ఉన్నారు? స్వయంగా వీళ్ళు చేస్తున్నటువంటి భూ ఆక్రమణలు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలకు ఇవాళ బట్ట బయలైపోయినాయి. పట్నాయక్ గారు, బోతు ప్రసాద్ గారు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే దస్పల్లా సమావేశానికి సీనియర్ జనసేన ఎకరాల డెవలప్మెంట్ రాయించుకున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి కాపాడకుండా అడ్డగోలుగా ఎలాగ మీరు దిగమింగారు? మీ మీద అన్ని భూ ఆరోపణలు వస్తూ ఉంటే విజయసాయి కానీ వాళ్ళ ఎంపీలు కానీ ఎందుకు ఇక్కడ నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి మీ యొక్క వ్యక్తులు, మీ పార్టీ వ్యక్తులు ఎందుకు ఇవాళ ఖండించలేకపోతా ఉన్నారు? స్వయంగా వీళ్ళు చేస్తున్నటువంటి భూ ఆక్రమణలు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలకు ఇవాళ బట్ట బయలైపోయినాయి. విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. విశాఖపట్నంలో, విశాఖ నగరంలో 2019 ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి భూ లావాదేవీలపైన సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ భూ లావాదేవీలకు సంబంధించి ఈ డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారో, ఈ మనీ లాండరింగ్ సూట్ కేస్ కంపెనీలు ఎక్కడైతే పుట్టుకొచ్చాయో వాటి మీద ఈడీ విచారణ జరిపించాలని మేము మాట్లాడుతూ ఉన్నాం. మేము ఒక పార్టీనో ఒక వ్యక్తినో ఇక్కడ మేము టార్గెట్ చేసో లేకపోతే విమర్శించో మేము మాట్లాడలే. ఈ పెద్ద మనిషి చెప్తాడు, నిన్న దసపల్ల భూముల్లో కూర్చొని కూతురికి
నాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. అంటే ఈయన ఒక పత్రికా ప్రతినిధిని జీ అని ఆయన పెట్టుకున్నారు, గౌరవం కోసం అవి ఇవి మాట్లాడుతున్నారు. ఇదే విజయసాయిని 2 అక్షరాలు తీసి ముందర కా అని పెట్టి కసాయి అని అంటే ఎంత అగౌరవంగా ఉంటుందండి. విజయసాయి విశాఖ కసాయి అని చెప్పి ఎందుకు అభ్యర్థించకూడదు? అమరావతి నుండి అరసవెల్లి వరకు అమరావతి పాదయాత్రకు అన్ని వర్గాల నుండి బ్రహ్మరథం పడుతున్నారని నర్సాపురం పార్లమెంటరీ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షిరిగినిడి రాజ్యలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తెలుగుదేశం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ పాదయాత్రలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ప్రజలు పాదయాత్రకు హారతులతో నీరాజనలు పడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కట్టలేకపోయారని 3 రాజధానులు అని ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కన్నెగంటి రూత్కల్ల, నరసాపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తిరుమల శశిదేవి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వల్లూరి మాధవి, పెమ్మాడి శశికళ తదితరులు పాల్గొన్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతుల పాదయాత్ర రెండోది అప్రతిహతంగా జరిగింది. దీనికి ప్రతి ఒక్కళ్ళు వివిధ వర్గాల నుంచి కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. పైపెచ్చు మహిళలు ఎక్కువగా దీనికి వారి చేయూతను అందించారు. వారందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక రాజధానికే ఇక్కడ కట్టలేకపోయాడు. 3 రాజధానులను ఈ రోజున తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి ఒక్కటంటే ఒక్క పని కూడా ఈ రోజున ఒక్క అభివృద్ధి కూడా చూపించకుండా ఆంధ్రప్రదేశ్ని అట్టడుగు స్థానానికి తీసుకెళ్ళటం జరిగింది. ఈ రోజున మహిళల గురించి చూస్తుంటే మహిళల మీద అత్యాచారాలు హత్యల్లోనేమో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది మిగతాది అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఆ రోజున 2015లో నారా చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 22వ తారీఖున శంకుస్థాపన చేశారు అమరావతికి. ఈరోజు తాడేపల్లిగూడెం నుంచి తణుకు వరకు జరిగిన అమరావతి రైతుల యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్క మహిళ ఇంచుమించుగా వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇష్టంతో పాల్గొనడం జరిగింది. మేము కూడా మా నియోజకవర్గం అంతా వాళ్ళ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళు పూలతో కానీ హారతులతో కానీ నీరాజన పడడం చూసాం. కానీ ఈ నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతున్నట్లుగా ఇప్పుడున్న ప్రభుత్వం వారు వాళ్ళందరూ పేటీఎం బ్యాచ్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని చెప్పడం అన్నది ప్రజలందరూ చూస్తున్నారు. అది ఎంతవరకు సత్యమో అసత్యం అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆ అమరావతి రైతులకు మద్దతు తెలిపిన విధానానికి వాళ్ళు తట్టుకోలేకుండా మాట్లాడే మాటల్ని జనాలు కూడా వింటున్నారు. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలన్నిటినీ ఎదుర్కొనే శక్తి మహిళకే ఉందన్నట్టుగా నిరూపించారు. పేద ధనిక వర్గ భేదాలు లేకుండా వాళ్ళతో కలిసి వాళ్ళు ఎంత దూరం నడవగలరా అన్నట్లుగా అంత దూరం వాళ్ళతో నడిచి వాళ్ళకి సాంఘీభావం తెలిపినందుకు ప్రతి ఒక్క తెలుగింటి ఆడపడుచుకి మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరసాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న బస్టాండ్ 15 కోట్లతో చేపడుతున్న 100 పడకల హాస్పిటల్ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ మధునూరి ప్రసాద్ రాజ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసే నాటికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రె వెంకటరమణ, జయరాజు తదితరులు పాల్గొన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా ఇప్పటికే పూర్తయినటువంటి మన ప్రభుత్వ హాస్పిటల్లో అలాగే నరసాపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ 2 కూడా ప్రారంభోత్సవం చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా మరి ఈ హాస్పిటల్లో అలాగే బస్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ ఎందుకనంటే సుమారు 15 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ ఆసుపత్రి, సుమారు 4 కోట్ల రూపాయలతోటి
ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ రెండు కూడా పనులు పూర్తయిపోయి రేపు ఆయన పర్యటనలో అవి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయటం జరుగుతూ ఉంది. ఇంకా దీనికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఇమీడియట్గా అందుబాటులో తీసుకురమ్మని చెప్పుకున్నాం. మొత్తం సుదీర్ఘమైన 70 రోజుల సమ్మెను సుఖాంతం చేసిన ప్రభుత్వానికి సహకరించిన వీఆర్ఏలకు మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు అడ్వకేట్ కోమిరెడ్డి రాములు కృతజ్ఞతలు తెలిపారు. మెట్పల్లిలో తనను ఆశ్రయించిన వీఆర్ఏ జేఏసీ నాయకులు 6 మండలాల వీఆర్ఏల సమక్షంలో న్యాయమైన డిమాండ్లపై ఈ నెల 3న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, సీసీఎల్ డైరెక్టర్ రజిత్ కుమార్తో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశామని అన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ అధికారులు సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులలో సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వాటిని సకాలంలో అమలు పరచాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ కోమిరెడ్డి కరంచంద్, నాయకులు ఎర్రోళ్ల హనుమాన్లు, యామరాజయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎలక్షన్స్ కుప్ప చేసేస్తాం, 70 ఎలక్షన్స్ కొట్లాడిపిస్తాం అండ్ అందరు ఎంజాయ్ చేస్తూ అవుతుంటారు. అరే వేసావరా ఇది కాదు. మీరు కేవలం పనిచేసి మీకు ఎవరికైనా దమ్ముంటే ఎవరికైనా మీ మనసాక్షిని చెప్తే నాతో మాట్లాడండి. మీకు అందరికి ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు ఫెయిల్ ఏది ఈ మున్గోడు ఎలక్షన్స్ మీద ఏదైతే సంబంధిత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు మీరు టోటల్ ఫెయిల్ చేశారు. ఈ దేశం మోస్తారు, ఇండియాను మోస్తారు, మీరు అందరూ తెలుసు. దేర్ఫోర్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. యూ రిప్లై మీ, విల్ డిస్కస్. లేదంటే మీకంటే మంచి ఆఫీసర్స్ టీఎం కృష్ణ చచ్చిపోయాడు, శంకర్ వచ్చిండు, ఇంకా మంచి అధికారులు వచ్చారు, వాళ్ళతోటి మీరు తీసుకోండి. ఏంది ఐఏఎస్ ఎగ్జామినేషన్ అది ఎగ్జామినేషన్, ఐపీఎస్ ఎగ్జామినేషన్ అది ఎగ్జామినేషన్. చాలామంది ఇది చేయకుండా ప్రజాసేవలు వచ్చారు, మీరు జాబ్ చేస్తామనుకున్నారు. కొంచెం మంచిగా పుస్తకం చదువు, ఆ పుస్తకం లేకున్నది అంతే. థ్యాంక్ యూ. ఏదైతే చిన్న గ్రామాల్లో సేవ చేస్తుండ్రో వీళ్ళు కామయాబ్ అయినందుకు వీళ్ళని అభినందిస్తున్నా. పాత యూనియన్ ఏదైతే పూర్తిగా దారుణంగా ఫెయిల్ అయినందుకు నాకు ఇలా యూనియన్తో నాకు ఏం సంబంధం లేదు. నాకున్న ఈ 6 మండలాల్లో ఉన్న వీఆర్ఏలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు సలహా బద్దెక్కించారు. అదే నేను అప్పీల్ చేసిన, అది అంగీకరించినందుకు చీఫ్ సెక్రటరీని, తర్వాత మా వీఆర్ఏలను ప్రత్యేకంగా ఈ 6 మండలాల వీఆర్ఏలను నేను అభినందిస్తున్నా. వీళ్ళు గిట్ట ఇనిషియేటివ్ తీసుకొని నన్ను చేయమని వాళ్ళు అడగకపోయినట్టయితే ఎవరు ఈ వరకు మాట్లాడకపోతుంటే అదైతే ఉంటుండే, అట్లే ఉండేది. దిస్ ఈజ్ హవెవర్ అంత సుఖాంతం జరిగినందుకు సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మాజీ ఎమ్మెల్యే, సుప్రీంకోర్టులో లాయర్, సామాన్యమైన ఇక్కడ రూరల్ తెలంగాణలో ఒక రూరల్ నియోజకవర్గం కోర్టులో మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఈ అప్పీల్ ఐఏఎస్ అధికారులకు, ఏదైతే చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారో వాళ్ళకు. నిన్న నా నియోజకవర్గం నుండి నా స్ట్రాంగ్ కార్యకర్త జరుబుల రాజేశ్వర్ అనే అతని బిడ్డ జరుబుల పల్లవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింది. ఆమె ఒక వీడియోలో ఒక ఇది పెట్టింది, ఏమనంటే మునుగోడులో 30,000, 40,000 లేకపోతే తులం బంగారం ఇస్తామంటున్నారు. అట్లా ఈడ కూడా యూనియన్ చెప్పి ఆమె అడిగింది. ఇప్పుడు ఆమెతో మాట్లాడింది. వెరీ స్ట్రాంగ్ గర్ల్, ఐ అప్రిషియేటర్. అమ్మాయి ఏతున్నదో నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడింది. ఇదంతా చూసిన తర్వాత ఏ పేపర్ అన్నా చూడదు, ఏ న్యూస్ పేపర్ అన్నా, మీరు ఏదైతే ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ఉన్నారో అక్కడ మునుగోడులో లోకల్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, లోకల్ రెవెన్యూ అధికారులందరూ కూడా ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, ఏది ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీలో, అంతకంటే ముందు ఎస్పీ ఉన్నాడు నల్గొండల. వీళ్ళందరూ చదువుకొని మా భుజాల మీద, మా అందరి ట్యాక్సుల మీద జీతాలు తీసుకొని బతున్నారు. వీళ్ళు కాన్స్టిట్యూషన్ను పరిరక్షించవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 15న జరిగే ఉత్తరాంధ్ర గర్జనను విజయవంతం చేయాలి, ప్రజలకు మంత్రి అమర్నాథ్ పిలుపు. మునుగోడు
మునుగోడు ఉప ఎన్నికల్లో బహుజనులకే ఓటు వేసి గెలిపించుకుంటాం. డ్రైవర్ల ఉభయ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు సిద్ధార్థ గౌడ్ స్పష్టీకరణ. వికేంద్రీకరణకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి. విశాఖ నగరానికి ఏం చేశారని గర్జన నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రశ్న. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.